అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రజ్ఞా టాక్స్ లో మనిషి జీవితం ఒక నిరంతర అన్వేషణ. ఈ అన్వేషణలో అతడు సుఖాన్ని, శాంతిని, సత్యాన్ని, దేవుణ్ణి, జ్ఞానాన్ని బయట ప్రపంచంలో వెతుకుతాడు. ఆలయాలు కడతాడు, తీర్థయాత్రలు చేస్తాడు, గ్రంథాలు చదువుతాడు, గురువులను ఆశ్రయిస్తాడు. కానీ ఆశ్చర్యకరమైన సత్యం ఏమిటంటే అతడు వెతుకుతున్నది అంతా బయట కాదు, లోపలే ఉంది. శరీరానికి మించిన క్షేత్రం లేదు, మనసుకు మించిన తీర్థం లేదు, అనుభవాలకు మించిన గ్రంథం లేదు, అంతరాత్మకు మించిన గురువు లేడు, దేహంలో ఆత్మకు మించిన దేవుడు లేడు. శరీరం పరమక్షేత్రం. సాధారణంగా క్షేత్రం అంటే మనకు పొలాలు, భూములు, ఆలయ ప్రాంగణాలు గుర్తుకు వస్తాయి. కానీ నిజమైన క్షేత్రం మన శరీరం. మన శరీరమే సాధన స్థలం. ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం, సాధన, పతనం అన్ని ఈ శరీరంలోనే జరుగుతాయి. జపం చేయాలంటే శరీరమే కావాలి, ధ్యానం చేయాలంటే శరీరమే కావాలి, సేవ చేయాలంటే శరీరమే కావాలి. శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే సాధన కూలిపోతుంది. శరీరాన్ని గౌరవిస్తే జీవితం గౌరవంగా మారుతుంది. అందుకే శాస్త్రాలు కూడా శరీరాన్ని సాధనా యోగ్యమైన సాధనంగా చూశాయి. శరీరమే క్షేత్రం అంటే మన జీవితం మొత్తం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అనే అర్థం. మనసు పరమతీర్థం. మనిషి తీర్థయాత్రలకు వెళ్తాడు, నదుల్లో స్నానం చేస్తాడు, పవిత్ర స్థలాలను దర్శిస్తాడు. కానీ నిజమైన పవిత్ర స్థలం ఎక్కడంటే మన మనసులోనే. మనసు శుద్ధిగా ఉంటే ఎక్కడున్నా అది తీర్థమే. మనసు అపవిత్రంగా ఉంటే దేవాలయంలో ఉన్నా అది అశాంతే. కోపం, ద్వేషం, అసూయ, లోభం, అహంకారం మనసును మలినం చేస్తాయి. క్షమ, కరుణ, ప్రేమ, దయ, సత్యం, వినయం మనసును పవిత్రం చేస్తాయి. అందుకే నిజమైన స్నానం నీళ్లలో కాదు, మనసులోని మలినాల్ని తొలగించడంలో ఉంది. మనిషి ఎన్నో గ్రంథాలు చదువుతాడు, శాస్త్రాలు తెలుసుకుంటాడు. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని గ్రంథాలు చదివినా అనుభవ జ్ఞానమే పరమ గ్రంథం. దీనికి ధ్యానమే ఉత్తమ మార్గం.